ఓకేనా? రైట్. ఇగో ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి అంశం ఐఆర్ అని అంటున్నాం, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ ఇందులో కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వస్తుంది. ఇగో ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం. మేమందరినీ కూడా నేను ఐఆర్కి సంబంధించి ఒక దేశాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా, అదే ఫ్రాన్స్ దేశం. సో భారత్కి ఫ్రాన్స్కి సంబంధించి భద్రత మరియు రక్షణ సహకారం కోసం ఒక సమావేశం జరిగింది. ఇంకా సమావేశాన్ని మనం ఏమంటున్నాం సార్ అని అంటే స్ట్రాటజిక్ డైలాగ్ అని అంటున్నాం. నిన్న ఇది ఇట్లా మొదలు పెట్టినాం, అట్లా మనకు టెక్నికల్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ ముందుగా మొదలు పెడితే ఈ మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం వస్తుందో అని ఆపిన, అందుకే కొంచెం లాస్ట్కి తీసుకొచ్చి చెప్తా ఉన్నా. ఇగో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. సార్ ఇప్పుడు మనకు ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంటర్లింక్ చేసి చెప్తా సబ్జెక్ట్ను. ఫ్రాన్స్కి మన దేశానికి సంబంధించిన ముచ్చట వస్తే ఇగో నేను చెప్పే ప్రతి అంశం కూడా మీకు గుర్తుంటుంది అని భావించి చెప్తా ఉన్నా. ఇగో ఇప్పుడు మనం చెప్తున్నది ఇగో భారత్ ఫ్రాన్స్ సంబంధాల గురించి మాట్లాడదాం. ఓకేనా? సంబంధాలు అని అంటున్నాం, రిలేషన్స్. సార్ భారత్ ఫ్రాన్స్ సంబంధాలకి సంబంధించి మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సార్, దీనికి సంబంధించి ఇటీవల ఇరు దేశాల మధ్యన ఎన్నవ స్ట్రాటజిక్ డైలాగ్ జరిగింది అని అంటారు. మీరు టకీమని ఆన్సర్ ఏం చెప్పాలి అని అంటే 36వ రౌండ్కి సంబంధించిన స్ట్రాటజిక్ డైలాగ్ జరిగింది అని చెప్పాలి. దీనినే వ్యూహాత్మక సంభాషణ అని అంటారు. ఇగో భారత్కి ఫ్రెంచ్ లేదా ఫ్రాన్స్కి మధ్యన 36వ వ్యూహాత్మక లేదా స్ట్రాటజిక్ వ్యూహాత్మక సంభాషణ అనేది జరిగింది. ఇదే 36వ 36 స్ట్రాటజిక్ డైలాగ్ అని అంటున్నాం. ఇగో ఈ సంభాషణను గురించి గుర్తుంచుకోండి. మీరు సీరియస్గా చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, ఎక్స్ట్రాడినరీ యూపీఎస్సీ లెవెల్ కంటెంట్ ఇస్తున్నా. రేపు ఒకవేళ నా లైవ్ వింటున్నటువంటి ఎవరికైనా కూడా ప్రిలిమ్స్ వస్తే ప్రతి టాపిక్ని కూడా ఎస్ఐ రైటింగ్ రాయొచ్చు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఇగో జనరల్ ఎస్ఐ రైటింగ్స్ ఉంటాయి. జనరల్ ఎస్ఐ రైటింగ్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రాసుకోవాలి అనుకుంటే రాసుకోండి. ఓకేనా? ఇది ట్రూ, మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. సో ఇప్పుడు 36వ వ్యూహాత్మక సంభాషణ అనేది ఇటీవల ఎవరెవరి మధ్యన జరిగింది సార్ అని అంటే, ఇగో ఇది ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటే మనం రెండు దేశాల పేర్లు చెప్పాలి. ఒకటి మన దేశం అయితే రెండోది ఫ్రాన్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇగో ఇదే భారత్ ఫ్రెంచ్ వ్యూహాత్మక సంభాషణ. ఇది 36వ సంభాషణ అని అంటున్నాం. ఓకేనా? రైట్. సరే, ఈ 36వ సంభాషణ జరిగింది. ఇది వ్యూహాత్మకమైనటువంటి డైలాగ్ అని అంటున్నాం. మరి ఇదే భారత్కి ఫ్రెంచ్కి మధ్యన వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందం ఎప్పుడు కుదిరింది సార్ అని అంటే మొట్టమొదటిసారి 1998లో కుదిరింది అని చెప్పాలి. 1998లో వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మనకి ఫ్రాన్స్ చేరింది. ఇగో దీన్నే వ్యూహాత్మక భాగస్వామ్యము అని అంటున్నాం. ఏ భాగస్వామ్యము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, వ్యూహాత్మక భాగస్వామ్యము అని గుర్తుంచుకోవాలి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల మధ్యన ఎప్పుడు కుదిరింది అని అంటున్నాం 1998లో. మరి ఇప్పుడు వ్యూహాత్మక సంభాషణకి సంబంధించి ఎన్నవ రౌండ్కి సంబంధించింది ఇది అని అంటున్నాం 36వ రౌండ్కి సంబంధించి. ఏ ఏ దేశాల మధ్యన అని అంటున్నాం భారత్ అలాగే ఫ్రాన్స్కి సంబంధించి. ఇలా ఇగో ఈ అంశం అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? మరి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది 1998లో భారత్కి ఫ్రాన్స్కి మధ్యన కుదిరింది. ఏ ఏ రంగాల మీద కుదిరింది అని అంటారు. అప్పుడు మనం 3 రంగాలను గురించి చెప్పాలి. ఒకటి వచ్చి రక్షణ రంగం, ఏమంటున్నాం రక్షణ. రెండోది వచ్చి అంతరిక్షం. మూడోది వచ్చి అణు ఒప్పందాలు, అణు విద్యుత్ కానీ అణు ఒప్పందాలు కానీ. ఓకే, ఇగో ఇది మూడవది అని అంటున్నాం అణు ఒప్పందం. సో ఇలా ఈ మూడింటికి సంబంధించి ఇరు దేశాల మధ్యన వ్యూహాత్మక భాగస్వామ్యం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది కుదిరింది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మరి
ఈ సమావేశంలో ఏ ఏ అంశాలను చర్చించారు సార్? ఇప్పుడు జరిగినటువంటి 36వ వ్యూహాత్మక సంభాషణలో చర్చించిన అంశాలు ఏమిటి అని అడుగుతాడు కరెంట్ అఫైర్స్లో అడిగినప్పుడు. మరి భారత్కి ఫ్రాన్స్కి 36వ వ్యూహాత్మక సంభాషణ జరిగింది. వ్యూహాత్మక భాగస్వామ్యం ఎప్పుడు కుదిరింది అని అంటే 1998. ఇగో ఏ ఒప్పందాలు కుదిరినాయి అంటే రక్షణ, అంతరిక్షం, అణు ఒప్పందాలు అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఇటీవల జరిగినటువంటి 36వ ఈ స్ట్రాటజిక్ సంభాషణ డైలాగ్కి సంబంధించి ఏ అంశాలను చర్చించిర్రు అని అడుగుతారు. అప్పుడు మనం 5 అంశాలను గురించి చెప్పాలి. ఇక్కడి వరకు నిన్న చెప్పిన, దీని తర్వాత అద్భుతమైనటువంటి అంశాలు ఉంటాయి మీ అందరి కోసం. సార్, 1 రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడేది. ఇది ప్రపంచ ముప్పని. ఇగో ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడిరు అని అంటున్నాం. ఉక్రెయిన్ యుద్ధం ఇది 1వ అంశం. సార్, 2వది ఇగో ఆఫ్ఘాన్ వలన ప్రాంతీయ ముప్పు ఉన్నది అని చెప్పేసి మాట్లాడిరు. ఆఫ్ఘాన్ ప్రాంతీయ ముప్పు గురించి మాట్లాడిరు. భారత్కి ఉన్నటువంటి ప్రాంతీయ ముప్పు, రీజనల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడిరు. సార్, 3వది ఏంటి అని అంటే ఇండో పసిఫిక్లో భారత్ ఈయూకి సంబంధించి ఉగ్రవాద వ్యతిరేకత అంశాలను గురించి మాట్లాడిళ్ళు. ఏమంటున్నాం? ఉగ్రవాద వ్యతిరేకత అంశాలు, ఉగ్రవాదం, దాన్ని వ్యతిరేకించడం, ఉగ్రవాదం వ్యతిరేకత, ఇగో దీని గురించి మాట్లాడిరు. సార్, నెక్స్ట్ దీని తర్వాత ఇంకేం మాట్లాడిల్లు అని అంటే సైబర్ భద్రత గురించి మాట్లాడింది. ఏమంటున్నాం? సైబర్ భద్రత, సైబర్ భద్రత, ఈ అంశాలను గురించి మాట్లాడి. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే ఇండో పసిఫిక్ రక్షణ సహకారం గురించి చర్చించడం జరిగింది. 5వది ఇండో పసిఫిక్ రక్షణ సహకారం. ఇదంతా కూడా మనకి కరెంట్ ఇష్యూ అండి. ఓకేనా? సహకారం, ఇవన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ ఇష్యూ భారత్ ఫ్రాన్స్ సంబంధాలకి సంబంధించి. క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడి వరకు? ఇగో భారత్ ఫ్రాన్స్ మధ్యన జరిగినటువంటి ఈ లేటెస్ట్ ఇష్యూ అనేది ఇది. సరే, ఇక్కడ మనం ఏమడుగుతున్నాము అని అంటే మరి రష్యాకి ఉక్రెయిన్ యుద్ధం, ఆఫ్ఘాన్కి భారత్ ప్రాంతీయ ముప్పు, సైబర్ భద్రత, సెక్యూరిటీ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఇండో పసిఫిక్లో వ్యూహాత్మక రక్షణ సహకారం గురించి మాట్లాడినాం. ఇవి ప్రజెంట్ మాట్లాడినాం. ఇప్పుడు మనం ఫ్రాన్స్కి భారత్కి ఉన్నటువంటి సంబంధాల మీద మొత్తం మాట్లాడితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవన్నీ కూడా గుర్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అని అంటే ఈ భారత్ ఫ్రాన్స్ సంబంధాలకి సంబంధించి మనం మాట్లాడుకుందాం, మొదటి నుంచి మాట్లాడుకుందాం. ఇది ప్రజెంట్ ఇష్యూ. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే ఔరంగజేబ్కి వైద్యుడిగా పనిచేసినటువంటి ఫ్రాన్స్కి సంబంధించిన డాక్టర్ పేరేమి? సార్, 17వ శతాబ్దంలో ఔరంగజేబ్కి ఒక డాక్టర్ పనిచేయడం జరిగింది సార్. అతను ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన అతను. ఆ డాక్టర్ పేరేమిటి? ఫ్రాంకోయిస్ బెర్నియర్ అనే అతను. ఇగో ఎవరి కోసం పనిచేసిర్రు అని అంటే ఔరంగజేబ్ కోసం పనిచేయడం జరిగింది. చూడండి, కరెంట్ అఫైర్స్ని మనం హిస్టరీకి కూడా లింక్ చేస్తూ ఉన్నాం. సో ఇలా నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు భారత్ ఫ్రాన్స్ సంబంధాలను గురించి మాట్లాడదాం. మీకు గణేష్ సార్ చెప్పని ముచ్చట్లు కూడా నేను చెప్తా. సో భారత్ ఫ్రాన్స్, ఏం బాధపడ గణేష్, నువ్వు చెప్పేటి నువ్వు చెప్తూలే. సో ఇప్పుడు భారత్ ఫ్రాన్స్కి సంబంధించి ఉన్నటువంటి ముచ్చట్లను గురించి ఒకసారి మాట్లాడుతున్నాం, సంబంధాలను గురించి మాట్లాడుతున్నాం. సో 17వ శతాబ్దంలో ఫ్రాంకోయిస్ బెర్నియర్ అనే అతను ఎవరికి వైద్యుడిగా పనిచేసిండు సార్ అని అంటే 17వ శతాబ్దంలో ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఇగో ఔరంగజేబ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కి వైద్యుడిగా పనిచేయడం జరిగింది. ఎవరు పనిచేసిర్రు? ఫ్రాన్స్కి సంబంధించిన అతను మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్కి వైద్యుడిగా పనిచేయడం జరిగింది. అతనే ఫ్రాంకోయిస్ బెర్నియర్. ఓకేనా? ఇగో ఈ ఫ్రాంకోయిస్ బెర్నియర్ గురించి మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇగో ఇది ఇంపార్టెంట్ ముచ్చట.
సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఏమంటున్నాము అని అంటే మరి భారత్కి యూరప్ దేశాల నుంచి వాణిజ్యం కోసం వివిధ దేశాల వారు వచ్చిర్రు. అంటే బ్రిటన్ వాళ్ళు వచ్చిర్రు, డచ్ వాళ్ళు వచ్చిర్రు, ఫ్రాన్స్ వాళ్ళు వచ్చిర్రు, ఇంకా ఇతరులు కొందరు వచ్చిర్రు, మీకు పోర్చుగీస్ వాళ్ళు కూడా వచ్చిర్రు కదా, ఇట్లా వచ్చిర్రు. మరి ఇందులో ఫ్రాన్స్ వారు ఎప్పుడు రావడం జరిగింది భారతదేశానికి వ్యాపారం కోసం? ఎవరి తర్వాత వచ్చిర్రు? భారత్కి యూరప్ దేశాల నుంచి ఫ్రాన్స్ వారు ఎప్పుడు రావడం జరిగిందని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇగో యూరప్ నుంచి భారత్కి వ్యాపారం కోసం వచ్చినటువంటి చిట్ట చివరి దేశం వారు, మన దేశానికి వచ్చినటువంటి వారు ఫ్రాన్స్ వారండి. అందరికంటే ముందు పోర్చుగీస్ వారు వస్తే అందరికంటే చివరన వచ్చింది ఫ్రాన్స్ వారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇగో వ్యాపారం కోసం చివరిసారి భారత్కి వచ్చినటువంటి వారు ఎవరు సార్ అని అంటే ఫ్రాన్స్ వారిగా, ఫ్రెంచ్ వారిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ వారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఈ ఫ్రాన్స్ వారు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి కంపెనీని ఎప్పుడు స్థాపించిర్రు అని అంటున్నా. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు స్థాపించబడింది? 1668 చెప్పిర్రా మీరు? లేదు, మరి నా దగ్గర 64 అని ఉంది. ఇగో 1664లో ఎప్పుడు అని అంటున్నాం? 1664లో ఈ ఫ్రెంచ్ వారు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించడం జరిగింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించారు. సార్ ఇప్పుడు భారత్ ఫ్రాన్స్కి సంబంధాల గురించి మాట్లాడాల్సి వస్తే మనం 17వ శతాబ్దం ఔరంగజేబ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఈ ఔరంగజేబ్ భారత్ని పరిపాలిస్తున్నటువంటి టైంలో మన ఔరంగజేబ్కి వైద్యం చేయడానికి ఫ్రాంకోయిస్ బెర్నియర్ వచ్చిండు. ఈయన ఒక వైద్యుడు, ఈయన మొట్టమొదటిసారి ఔరంగజేబ్కి వైద్యం చేయనీకి వచ్చిండు అన్నాం. సార్ ఇక దీని తర్వాత నెక్స్ట్ ఇగో చివరిసారి మన భారత్కి వ్యాపారం కోసం వచ్చినటువంటి దేశం కూడా ఏది అని అంటే ఫ్రెంచ్ దేశం అని అంటున్నాం. సార్ వీళ్ళు ఎప్పుడు వచ్చిర్రు సార్, ఇక్కడ ఎప్పుడు కంపెనీ స్థాపించిర్రు అని అంటే 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించిర్రు అని అంటున్నాం. సో ఇలా ఇగో భారత్కి ఫ్రాన్స్కి సంబంధాలు అనేవి స్వతంత్రం కంటే పూర్వము కనబడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి భారత్కి ఫ్రాన్స్కి సంబంధించి ఇప్పుడు సంబంధాలు ఎంత గొప్పగా ఉన్నాయి అని అంటే మనకి యుఎన్ఎస్సి అనేది ఒకటి ఉంది కదా, ఇటీవల మనం ఒక క్లాస్లో మాట్లాడినాం. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇందులో మనకి వీటో పవర్ కావాలి అని చెప్పేసి భారత్ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ భారత్ ప్రయత్నాలకి యుఎన్ఎస్సిలో ఆల్రెడీ వీటో పవర్ కలిగినటువంటి ఫ్రాన్స్ దేశం ఏమంటుంది అని అంటే భారత్కి మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం, వీటో పవర్ ఇవ్వండి అని అడుగుతూ ఉంది. ఇగో శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోండి అని చెప్పేసి ఫ్రాన్స్ మనకి రష్యాతో పాటు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశంగా దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సార్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీలో మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఫ్రాన్స్కి ఇటీవల భారతదేశ ప్రధాని ఎప్పుడు వెళ్ళిండు అని అంటున్నాం. ఇగో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఇంపార్టెంట్. ఈవెంట్స్ అండ్ రిలేషన్స్ సెకండ్ పాయింట్ జనరల్ స్టడీస్లో మిమ్మల్ని ఎగ్జామ్లో ఇగో ఇది టాపిక్లో సిలబస్లో చేర్చడం జరిగింది ఈ టాపిక్ని. అదే ఇంటర్నేషనల్ రిలేషన్స్ విదేశీ పర్యటనలకు వెళ్ళేటువంటి మన మోడీ కానీ, మన రక్షణ మంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ, విదేశాంగ వ్యవహారాలకి సంబంధించినటువంటి మంత్రులకి సంబంధించిన అంశాల మీద క్వశ్చన్స్ పడతాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఫ్రాన్స్కి భారత్కి సంబంధించి మాట్లాడబోతా ఉన్నాం. ఇటీవల భారత ప్రధాని ఎప్పుడు ఫ్రాన్స్ని సందర్శించడం జరిగింది? చాలా సింపుల్ క్వశ్చన్ అడిగినా మే నెలలో వెళ్ళిండు. ఇగో ఇక్కడ నుంచి కొంచెం బ్యాక్కి తీసుకెళ్తాం మళ్ళీ మిమ్మల్ని. సార్ ఇప్పుడు మనం మోదీ పర్యటనలు లేకపోతే ఫ్రాన్స్కి సంబంధించిన అధ్యక్షుని పర్యటనల గురించి మాట్లాడుతున్నాం. సార్ ఇప్పుడు భారత్ ఫ్రాన్స్ పర్యటనల గురించి మాట్లాడదాం. టాపిక్ని ఉతికారేస్తున్నాం, మీకు తెలుస్తుందో లేదో, ఇది నిజం. వాడు క్వశ్చన్ అడిగితే మిస్సే కావద్దు, ఓకేనా? టీఎస్పీఎస్సీ ఎంత ఆలోచిస్తుందో అంతకు మించి ఆలోచిద్దాం మనం. సార్ ఇక్కడ మనం ఫస్ట్ ఏమంటున్నాము అని అంటే ఇగో 2022 రాస్తున్నా. ఏ ఇయర్ రాస్తా ఉన్నా నేను? 2022 మే అని అంటున్నా. ఇగో 2022 మేలో మన భారత ప్రధాని పిఎం మోదీ గారు ఫ్రాన్స్లో పర్యటించడం జరిగింది. ఎక్కడ పర్యటించారు అని అంటున్నాం? ఫ్రాన్స్లో పర్యటించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సార్ మరి ఫ్రాన్స్లో మోదీ గారు పర్యటించారు అని అంటున్నాం. ఈ పర్యటన ఇంపార్టెంట్ అని కూడా అంటున్నాం.
సార్ 2022లో మన భారత ప్రధాని మోదీ గారు ఫ్రాన్స్లో పర్యటించడం జరిగింది. సార్ మరి ఫ్రాన్స్లో పర్యటించినప్పుడు మోదీ గారు 2022లో మోదీ అలాగే ఫ్రాన్స్కి సంబంధించి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు, ఫ్రాన్స్కేమో అధ్యక్షుడు పెద్ద, అక్కడ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఉన్నాడు. మన దేశం నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ ఇద్దరు కూడా సమావేశమై ఒక విషయాన్ని వెల్లడించడం జరిగింది ఈ ఫ్రాన్స్లో. దేనికి సంబంధించి సార్ అని అంటే ఉగ్రవాదం అనేటువంటి అంశానికి సంబంధించి వీరు ఉగ్రవాదం టెర్రరిజం, అలాగే రెండవ అంశం ఏంటి అని అంటే వాతావరణ మార్పులకి సంబంధించి ఇరు దేశాలకి సంబంధించినటువంటి దేశాలు కలిసి పోరాడుతాయి అని చెప్పేసి సంయుక్త ప్రకటనను చేయడం జరిగింది. ఇగో దీనిపైన ఏం చేసిర్రు అని అంటున్నాం, సంయుక్త ప్రకటనను చేయడం జరిగింది. సంయుక్త ప్రకటన చేశారు అని అంటున్నాం. ఎవరు చేశారు అని అంటున్నాం? భారత ప్రధాని అలాగే ఇగో ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కలిసి ఇగో భారతదేశం ఉగ్రవాదం, వాతావరణ మార్పులు ఈ అంశాలపైన సంయుక్త ప్రకటన చేస్తున్నాయి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇగో వాతావరణ మార్పులను అరికట్టేందుకు భారత్ అలాగే ఫ్రాన్స్ కలిసి ప్రారంభించడం జరిగింది. ఇలా వాతావరణ మార్పులకి సంబంధించి మరికొన్ని చర్యలను చేపట్టాలి అని చెప్పేసి వీరిద్దరు కూడా మాట్లాడిర్రు. సార్ నెక్స్ట్ ఇండో పసిఫిక్లో ఇండో అంటే మన హిందూ మహాసముద్రానికి సంబంధించి, పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి భారత్ అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించి వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి అని మాట్లాడారు. ఇప్పుడు రెండో అంశం చెప్తా ఉన్నాం. ఇందులోనే ఇగో ఏమని మాట్లాడిరు అని అంటే ఇగో ఇండో పసిఫిక్కి సంబంధించి ఇండో పసిఫిక్ అలాగే EU అంటే మొత్తం యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించాలి అని చెప్పేసి కూడా ఈ సమావేశంలోనే మాట్లాడడం జరిగింది. వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మాట్లాడారు. ఇగో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇది క్వశ్చన్ ఎట్లా వస్తుందో ఒకసారి మనం మాట్లాడదాం. సరే ఇక నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా తరపున ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇది మూడవ అంశం. ఏమంటున్నాం? ఇగో మూడవ అంశం మేక్ ఇన్ ఇండియాపై ప్రకటన చేయడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా తరపున ఫ్రాన్స్ ప్రకటన చేసింది. ఇగో ఫ్రాన్స్ ప్రకటన. ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతారు అని అంటే సింపుల్గా అడిగితే సార్ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి దాని తరపున ఎవరు మేక్ ఇన్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించిన దేశం ఏది అని అంటాడు. అప్పుడు మనం ఫ్రాన్స్ దేశం గురించి గుర్తుంచుకోవాలి. ఇగో ఇది ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ముచ్చట. మన దేశంలో రన్ అవుతున్నటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది రమేష్ నాయక్. ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇగో 2022 మే PM మోడీ ఫ్రాన్స్ పర్యటనను పరిగణించండి అని అంటారు. ఇగో ఫ్రాన్స్ పర్యటనను పరిగణించండి. ఇగో పరిగణించండి అని అంటాడు. ఇగో గిట్లనే అడుగుతాడు. మస్తు గుర్తొస్తాం మనం ఎగ్జామ్లో, నో డౌట్. ఓకేనా? ఇగో క్వశ్చన్స్ ఇట్లనే వస్తాయి. 2022 మేలో PM మోడీ ఫ్రాన్స్ పర్యటనను పరిగణించండి. ఇగో ఇది ఉమ్మడి సంయుక్త ప్రకటన చేసింది. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. ఇగో ఇది ఇండో పసిఫిక్ EU వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్నది స్టేట్మెంట్ నెంబర్ 2. స్టేట్మెంట్ నెంబర్ 3 మేక్ ఇన్ ఇండియాకి ఫ్రాన్స్ తరపున ఇక్కడ సపోర్ట్ అనేది లభిస్తూ ఉంది. ఇది స్టేట్మెంట్ నెంబర్ 3. సో ఇలా ఈ 3 సపోర్ట్లని గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 3 ప్రకటనల గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇగో ఇది భారత్కి ఫ్రాన్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశంగా మీరందరూ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది అర్థమైందా సార్? ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. సార్ రెండవ అంశం ఏంటి అని అంటే ఇరు దేశాలకి సంబంధించి మన దేశం నుంచి మనుషులని అంతరిక్షంలోకి పంపేందుకు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమం పేరేమిటి? గగన్యాన్ అనేటువంటి ప్రోగ్రాం. 3 మనుషుల్ని అంతరిక్షంలోకి భారత ప్రభుత్వం పంపించాలి అని అనుకున్నది. అది 2022 వరకే
చేయాలనుకున్నారు కానీ కోవిడ్ వచ్చి ఉండే కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. గగన్యాన్ ప్రోగ్రామ్ అనేది మన దేశం నుంచి జరగబోతున్నటువంటి ప్రోగ్రాం. ఈ గగన్యాన్ ద్వారా ఏం చేస్తున్నారు, అంతరిక్షంలోకి మనుషులని పంపడం జరుగుతూ ఉంది. ఇగో రెండోది చెప్తా ఉన్నా, గగన్యాన్ అని గుర్తుంచుకోండి. గగన్యాన్కి భారత్కి ఫ్రాన్స్కి మధ్యన చాలా సంబంధాలు ఉన్నాయి. గగన్యాన్ భారత్ ఫ్రాన్స్. ఓకే, ఇప్పుడు గగన్యాన్ భారత్ ఫ్రాన్స్కి సంబంధించి మన దేశంలో నిర్వహించబడుతున్న ఇస్రో ద్వారా నిర్వహించబడుతున్నటువంటి గగన్యాన్ ప్రోగ్రామ్కి సంబంధించి మనం ఏం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అని అంటే, ఈ గగన్యాన్ మిషన్ సహకారం కోసం మనకి సహాయం అందిస్తున్న దేశం ఏది అని అంటే ఫ్రాన్స్ దేశం గురించి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ గగన్యాన్ సహాయానికి సంబంధించి ఏ దేశం భారతదేశంతో ఒప్పందంపై సంతకం చేసింది అని అంటే భారత్ ఫ్రాన్స్కి సంబంధించి ఈ ఒప్పందం పైన సంతకం చేసిన ఏ మిషన్ కోసం సార్ అని అంటే గగన్యాన్ మిషన్ కోసము అని చెప్పేసి ఇక్కడ మీరందరూ గుర్తుంచుకోండి. అర్థమైందా నేను చెప్పింది? సో ఇలా ఈ గగన్యాన్కి సంబంధించినటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో ఆస్ట్రోనాట్స్ అంటారా, ఆ వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో ఈ వ్యోమగాములకి అవసరమైనటువంటి వస్తువులు, కిట్స్, అలాగే ఇతర పరికరాలను ఫ్రెంచ్ నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంది. సార్ వ్యోమగాములకు ఆస్ట్రోనాట్స్ అంటారా, వీళ్ళని ఏమంటారు? వ్యోమగాములని ఇంగ్లీష్లో ఆస్ట్రోనాట్సేనా? కొంచెం డౌట్ ఉంది, చెప్పరా? అంటే పలుకుతుంటే ఏదో నేను తప్పు పలుకుతున్నానా అంది. ఆస్ట్రోనాట్సేనంట. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ పారిజాత. ఓకే, ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో ఇగో వీరికి సంబంధించి వీరికి అవసరమైనటువంటి వస్తువులు, ఇతర అంతరిక్ష పరికరాలను ఎవరు అందిస్తున్నారు సార్ అని అంటే ఈ పరికరాలు మనకి ఫ్రాన్స్ నుంచి అందించడం జరుగుతూ ఉంది. ఇలా గగన్యాన్ మిషన్కి సంబంధించి ఒక ఒప్పందం అనేది కుదిరింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సార్ మరి G7కి సంబంధించి భారత ప్రధాని 2019లో ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది. ఇగో ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మూడవ అంశాన్ని చెప్తా ఉన్నా, ఏంటి సార్ అని అంటే ఇగో మళ్ళీ భారత ప్రధాని ఫ్రాన్స్కి వెళ్ళిండు. ఎప్పుడు వెళ్ళిండు సార్? 2022 కంటే ముందు 2019లో వెళ్ళడం జరిగింది. ఏ సమావేశానికి వెళ్ళాడు? G7 గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించిన సమావేశానికి వెళ్ళాడు. G7 అనేది ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల కూటమి. ఇది ప్రపంచంలో 1973లో చమురు సంక్షోభం వచ్చినటువంటి టైంలో ఏర్పడ్డది. సో ఇదే G7. ఈ G7లో 7 కంట్రీస్ ఉంటాయి, యూరోపియన్ యూనియన్ కూడా ఉంటుంది, కానీ దాన్ని కౌంట్ చేయరు. ఈ G7కి సంబంధించినటువంటి సమావేశం 2019లో ఫ్రాన్స్లో జరిగితే భారత ప్రధాని హోదాలో వెళ్ళడం జరిగింది. ఓకే రైట్, ఇక నేనే చెప్తా, మీరు ఏమి ఇబ్బంది పడొద్దు. సరే చూసినా ఏమైనా ఇంత డెప్త్గా మీరు ఏమైనా నేర్చుకున్నారా అని. ఇగో 2019లో G7కి భారత ప్రధాని హోదాలో ఫ్రాన్స్ దేశంకి వెళ్ళడం జరిగింది అని అంటే గుడ్ విల్ పార్ట్నర్ హోదాలో వెళ్ళడం జరిగింది. ఇగో ఇది గుర్తుపెట్టుకోర్రి, ఓకేనా? సో ఏమంటున్నాం? గుడ్ విల్ పార్ట్నర్ హోదాలో వెళ్ళడం జరిగింది. ఇగో ఇట్లా అడిగితే మనం ఇది చెప్పాలి, గుడ్ విల్ పార్ట్నర్ హోదాలో ఏ దేశం భారత ప్రధాని G7కి వెళ్ళాడు అని అడిగిండు అనుకో, మనం అప్పుడు ఫ్రాన్స్ దేశం చెప్పాలి. సో ఇప్పుడు గుడ్ విల్ పార్ట్నర్గా భారత ప్రధాని వెళ్ళిన దేశం ఫ్రాన్స్. ఎందుకోసం? G7 మీటింగ్ కోసం. ఏ దేశం వెళ్ళిండు? ఫ్రాన్స్. ఏ ఇయర్? 2019. ఇక్కడి వరకు గుడ్ విల్ పార్ట్నర్గా భారత ప్రధాని ఫ్రాన్స్ వెళ్ళిండు. ఎప్పుడు వెళ్ళిండు అని అంటే 2019లో వెళ్ళిండు. ఈ 2019లో వెళ్ళినటువంటి గుడ్ విల్ పార్ట్నర్ హోదా అనేది మనం ఇంపార్టెంట్గా చూడాల్సి ఉంటుంది, ఓకేనా? ఇక రైట్, నెక్స్ట్ ఇప్పుడు 2022లో భారత ప్రధాని వెళ్ళిండు. ఆ తర్వాత 2019లో భారత ప్రధాని ఫ్రాన్స్కి వెళ్ళిండు. ఇప్పుడు మరి ఫ్రాన్స్ అధ్యక్షుడు మన దేశానికి రాడా సార్ అంటే వచ్చిండు. ఎప్పుడు వచ్చిండు? 2018లో వచ్చిండు. సార్ 2018లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మన దేశానికి రావడం జరిగింది. ఎవరు వచ్చారు అని అంటున్నాం?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రావడం జరిగింది. సార్ 2018లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇండియా పర్యటన చేపట్టారు అని అంటున్నాం. ఈ ఇండియా పర్యటన సందర్భంగా జాయింట్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఫ్రాన్స్ సహకారానికి సంబంధించి జాయింట్ స్ట్రాటజీ విజన్ని ప్రచురించడం జరిగింది. ఇగో 2018 ఫ్రాన్స్ అధ్యక్షుడి సందర్భంగా ఇరు దేశాల మధ్యన ఏం జరిగినాయి అని అంటే ఇగో హిందూ మహాసముద్రంలో హిందూ మహాసముద్రంలో సహకారం కోసం, దేనికోసం అని అంటున్నాం, సహకారం కోసం జాయింట్ స్ట్రాటజీ అనేటువంటి అంశాన్ని ప్రకటించడం జరిగింది. ఏం ప్రకటించారు అని అంటున్నాం, జాయింట్ స్ట్రాటజిక్ విజన్ అనేటువంటి దానిని ప్రకటించారు. జాయింట్ స్ట్రాటజిక్ విజన్, ఇగో ఇవన్నీ మీరు ఇప్పుడు వింటా ఉన్నారు. స్ట్రాటజిక్ విజన్ అనేటువంటిది ప్రకటించిర్రు అని చెప్పేసి ఎవరు ప్రకటించిర్రు అని ఎక్కడైనా అడిగితే ఇగో ఫ్రాన్స్ భారత్ కలిసి ప్రకటించినాయి, 2018లో ప్రకటించినాయి. అది హిందూ మహాసముద్రంలో సహకారం కోసం ప్రకటించినటువంటి జాయింట్ స్ట్రాటజీగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు అని అంటే 2018లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇండియాలో పర్యటించినప్పుడు అని అంటున్నాం. సరే, ఇక ఇండియా ఫ్రాన్స్ జాయింట్ విజన్ ఫర్ స్పేస్ కోఆపరేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఇగో ఏమంటున్నాం, స్పేస్ కోఆపరేషన్, స్పేస్ అంతరిక్షానికి సంబంధించిన స్పేస్ కోఆపరేషన్ కూడా ఇరు దేశాలు స్టార్ట్ చేసినాయి. ఇగో స్పేస్ కోఆపరేషన్కి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇగో ఇది కూడా ముఖ్యమైన అంశం. ఇప్పుడు 2018లో ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ప్రకటించినటువంటి అంశాలు ఏమిటి అని అంటే, ఒకటి హిందూ మహాసముద్రంలో కోఆపరేషన్ కోసం జాయింట్ స్ట్రాటజిక్ విజన్ అనేటువంటిది ప్రకటించిర్రు అని చెప్పాలి. ఇక రెండోది ఏంటి అని అంటే, స్పేస్ కోఆపరేషన్ కోసం ఏం ప్రకటించిర్రు అని అంటే, ఇగో ఇది రెండో అంశం స్పేస్ కోఆపరేషన్కి సంబంధించింది. ఇగో దీనిపైన కూడా ఏం చేసిర్రు అని అంటే, ఇరు దేశాలు అంతరిక్షానికి సంబంధించినటువంటి సహకారాన్ని అందించుకుంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా ఈ రెండు అంశాలు కూడా ఫ్రాన్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మన భారతదేశంలో పర్యటించినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలుగా గుర్తుంచుకోవాలి. మరి ఇరు దేశాలకి సంబంధించి మరొక అంశం ఏమిటి సార్ అని అంటే, ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి మరొక అంశం ఇగో గగన్యాన్కి సంబంధించిన అంశం మాట్లాడినాం. దీని తర్వాత మనం మాట్లాడుతున్నది అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అనేది స్థాపించడం జరిగింది. దీనినే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని అంటారు. ఇగో దీన్ని భారత్ అలాగే ఫ్రాన్స్ రెండు కలిసి స్థాపించినాయి. ఇగో ఈ రెండు కూడా వ్యవస్థాపక దేశాలుగా గుర్తుంచుకోవాలి. భారత్ ఫ్రాన్స్ కలిసి అంతర్జాతీయ సోలార్ అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. ఇగో ఇది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ భారతదేశంలో వస్తున్నటువంటి ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐలలో భారత్కి ఎక్కువ సహకారం అందిస్తున్నది ఎవరు సార్ అని అంటే, ఇగో ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వారే. భారత్లో వస్తున్నటువంటి ఎఫ్డిఐలలో 1000కి పైగా ఎఫ్డిఐలు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అని అంటే ఫ్రాన్స్ నుంచి రావడం జరిగింది. ఫ్రాన్స్ వారు ఏం భావిస్తున్నారు, మా పెట్టుబడులకి భారత్ మంచి కేంద్రంగా ఉంది అని భావిస్తున్నారు. ఇగో వారి డబ్బులను తీసుకొచ్చి భారతదేశంలో ఎఫ్డిఐ చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఈ ఎఫ్డిఐ చేసేటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, భారత్కి ఫ్రాన్స్కి సంబంధించి ఇరు దేశాల మధ్యన జరిగే ఎక్సర్సైజ్ పేరేమిటి, ఒకసారి మీకు తెలిస్తే పోస్ట్ చేయండి. సార్, భారత్కి ఫ్రాన్స్కి సంబంధించి ఇరు దేశాల మధ్యన ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంది. గా ఎక్సర్సైజ్ పేరేమిటి అని నేను అడుగుతా ఉన్నా, మీకు తెలిస్తే పోస్ట్ చేయండి, మీకు తెలియకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఇగో భారత్కి ఫ్రాన్స్కి మధ్యన జరుగుతున్న ఎక్సర్సైజ్ పేరు ఏమని పిలుస్తారు అని అంటే శక్తి ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తారు. దీన్నే శక్తి వ్యాయామము అని అంటారు. ఇగో దీనిని కూడా మీరు గుర్తుంచుకోండి భారత్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు. వెరీ గుడ్ ప్రసన్న. సో శక్తి వ్యాయామం అనేది
మనకి ఫ్రాన్స్కి మధ్యన జరుగుతుంది. ఈ అంశం కూడా ఇంపార్టెంట్. సో ఇలా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాన్స్ని మనకి ఉన్నటువంటి సంబంధాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చూడండి, మిమ్మల్ని 1 year కరెంట్ అఫైర్స్ అడుగుతారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు, కానీ 2-3 సంవత్సరాల కింద కూడా ముచ్చట్లు అడుగుతా ఉన్నాడు. అందుకోసమే మనం ఎక్కడి వరకు తీసుకొచ్చినాము అని అంటే 2018 వరకు తీసుకొచ్చినాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు మన దేశంలో పర్యటించి మన ప్రధాని వెళ్ళి 2 సార్లు అక్కడ పర్యటించడం జరిగింది. 2019లో గుడ్విల్ పార్ట్నర్గా G7కి ఫ్రాన్స్కి అటెండ్ అయ్యిండు అని అన్నాం. ఆ తర్వాత 2022లో మొన్న వెళ్ళిండు. ఇగో ఇలా ఈ ఏదైతే ఉగ్రవాదం ఉందో ఇగో ఇలాంటి అంశాలపైన ఒప్పందాలను రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ఇరు దేశాలకి సంబంధించిన అంశాలను డిస్కస్ చేసినాం. ఎక్కడి నుంచి డిస్కస్ చేసినాము అని అంటే ఔరంగజేబ్కి డాక్టర్ అనే ఒక ఆయన వచ్చిండు. ఆయనే ఫ్రాంకోయిస్ బెర్నియర్. అక్కడ నుంచి మన భారత ప్రధాని ఫ్రాన్స్కి వెళ్ళిన 2022 వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని గురించి చెప్పడం జరిగింది.